అందరికీ నమస్తే నొల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. నిజంగా ఏది గుర్తొచ్చిందంటే చిరుతల రామాయణం ఊళ్ళల్లో వేసేటోళ్ళు. చిరుతల రామాయణం ఊళ్ళల్లో వేసినప్పుడు మధ్యలో బుడ్డరకాన్ని దించేటోళ్ళు. ఆ బుడ్డరకాన్ని దించినప్పుడు బుడ్డరకాన్ని ఒక పాట పాడేటోడు. ఆ పాట నిజంగా గమ్మత్తుగా ఉంటుండే. నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయొచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలలో ఈవినింగ్ సెషన్లో పాల్గొన్నారు. ఆ పాల్గొన్న దాన్ని చూస్తే సేమ్ నాకు చిరుతల రామాయణంలో బుడ్డరకాన్ని ఎట్లా దించుతారో అట్లనే రేవంత్ రెడ్డిని కూడా గట్లనే దించిండ్రు అని అనిపించింది. రేవంత్ రెడ్డి గారి మాటలు మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా గమ్మత్ అనిపించాను. గమ్మత్ అంటే చాలా గమ్మత్ అనిపించింది. ఇక మారాడు, హార్వర్డ్ యూనివర్సిటీ పోయినా మారడు, అంతరిక్షం పోయినా మారడు, అసెంబ్లీలో మాట్లాడిన అదే దుర్సు భాష, లేకపోతే సభలు సందర్భాలు సమయాలు లేకుండా మాట్లాడినా అదే దుర్సు భాష. ఇంకా ఆయన భాషను మార్చుకోడు. మనం ఏమో అంటారు కదా, మంది మాటలు పట్టుకొని తీర్థం పోతే మళ్ళొచ్చే వారికి ఇల్లు కాలిపోయి అన్నట్టు చేస్తాడు రేవంత్ రెడ్డి శాస్త్రం. తెలంగాణ ప్రజలు నమ్మిన పాపానికి, నమ్మి ఓట్లేసి గెలిపించిన పాపానికి వీళ్ళు తెలంగాణ ప్రజలను ఆగం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలన ఢిల్లీకి పోయిండు, అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ఏమిటికి పోయిండు, ఏం కథ అంటే కేంద్ర మంత్రులను కలుస్తానికి పోయిండు, అట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటారు. కానీ సొంత బిజినెస్లు, లావాదేవీలు, ఆ సెటిల్మెంట్లు, దందాలు, డీల్స్ సెట్ చేసుకోవడానికి పోయిండ్రు అని చెప్పేసి వార్తలు అయితే వైరల్ అవుతా ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా. అయితే ఇక్కడ మనం ముచ్చట మాట్లాడుకోవాలి. అబ్బా, అసెంబ్లీ అంటే ప్రజల తరపున మాట్లాడుడంటే, ప్రజల కోసం నిర్ణయాలు తీసుకున్నాడంటే ఎంత పాయిరమో రేవంత్ అన్నకు. ఢిల్లీకి పోయినా కూడా ఢిల్లీ కార్యక్రమాలు ముగించుకొని మళ్ళీ ఈవినింగ్ సెషన్లో పాపం పాల్గొన్నాడు అసెంబ్లీ సమావేశాలల్లా అనుకుంటి. వచ్చి మరి ఇంత పొడుగు మాటలు మాట్లాడతాడు, ఇంతగానో ప్రజలకు అక్కడపడే మాటలు మాట్లాడతాడు అని చెప్పేసి నేనైతే అనుకోలే. ఎందుకు పగటి కలలు కంటుండో రేవంత్ రెడ్డి అర్థమైతలేదు. ఏ సభ అయినా కేసీఆర్ను టార్గెట్ చేయాలి, హరీష్ రావును టార్గెట్ చేయాలి, కేటీఆర్ను టార్గెట్ చేయాలి. వాళ్ళ లైను వీళ్ళ లైను, ఇప్పుడు పార్టీల నుంచి బయటకు పోయిన వాళ్ళ లైను అండ్ రేవంత్ అన్న లైను ఒకటే తీరుగా ఉన్నది. టార్గెట్ హరీష్ రావు, కేటీఆర్ మధ్యలో, హరీష్ రావు మధ్యలో గ్యాప్ పెంచితే నాకు ఈజీ అవుతుంది అని చెప్పేసి అనుకొని రేవంత్ రెడ్డి అవే వ్యాఖ్యలు, అవే విమర్శలు చేస్తూ ఉన్నాడు. అంతకు మించి ఏమీ లే. కేటీఆర్ అయిన హరీష్ రావులను ఉద్దేశించి బావబామర్దుల కథ చెప్పిండు నిన్న. అది అడిగిర్రా జనాలు ఎవరన్నా? తువ్వాల్లో ఇటుకబిడ్డ పెట్టి కొడతా ఉన్నారు పాపము. అది భరించలేక రేవంత్ రెడ్డి నిన్న టార్గెట్ చేసిండు తప్ప అంతకు మించి ఏమీ లే. ప్రజల తరపున, ప్రజాపక్షాన, ప్రజా గొంతుకై ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏడ మోసం మరణీయకుట చేస్తూ ఉన్నారు. 6 గ్యారంటీల విషయంలో ప్రశ్నిస్తూ ఉన్నారు. హైడ్రా విషయంలో ప్రశ్నిస్తూ ఉన్నారు. కూల్చివేతల విషయంలో ప్రశ్నిస్తూ ఉన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, రిటైర్మెంట్ ఎంప్లాయీలు, ఇటు పోతే ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, వీళ్ళందరి తరపున ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి పాపం ఏం చేయాలనో అర్థం కాక రేవంత్ అన్న నిన్న ఆ రాగం ఎత్తుకున్నాడు. అది అందరికీ అర్థమైపోయింది. మొన్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వాళ్ళు ఒకటి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సిఎల్పి మీటింగో ఏదో ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లో కొంతమంది ఎమ్మెల్యేలు హాజరు వల్లే, 6 మంది ఎమ్మెల్యేలేమో హాజరు వల్లే. హాజరు పడకపోతే వాళ్ళని ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఈ మీటింగ్కు రానంత బిజీగా ఉన్నారా? మరి ఆయన అంతగానం లొల్లి పెట్టినా, కొట్లాడ పెట్టినా, అంతగానం మాటలు మాట్లాడినా కూడా తెల్లారేమని అసెంబ్లీకి హాజరుపడ్డారంటే అసెంబ్లీకి కూడా రాలే వాళ్ళు. రైట్, మొత్తం మీద ఆ 6 మంది ఎమ్మెల్యేల మీద విరుచుకపడ్డాడు. అండ్ ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ స్వతహాగా చిచ్చాట్లు పెడతా ఉన్నారు. ఆ చిచ్చాట్లలో రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఇట్లా, అది అట్లా అని చెప్పేసి నిన్న శ్రీధర్ బాబు షాక్ ఇచ్చిండు రేవంత్ రెడ్డికి. ఢిల్లీకి బరాబరు పోవుడే, ఎందుకంటే ఢిల్లీ అధిష్టానం నాయకత్వం అక్కడ ఉన్నది. ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు. కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనేది అధిష్టానం చేతులలో ఉన్నది అని చెప్పేసి శ్రీధర్ బాబు కూడా ఒక బాంబు వేల్చిండు. రైట్, ఈ మధ్య కాలంలో దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. అండ్ సొంత పార్టీ నాయకులే ఇట్లా చిచ్చాట్లు పెట్టి పాపము అదే వరకు ఆగమైండు రేవంత్ అన్న అనేది మాత్రం అర్థమైపోయింది, పురాగా అర్థమైపోయింది. ఏమన్నాడు ఆ ఎమ్మెల్యేల మీటింగ్లో? అంతా అయిపోయింది, ఇక బొడిచింది,
ఈ రెండు సంవత్సరాల 3 నెలల పొద్దు మనము ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ, పోయిన ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్న బీఆర్ఎస్ పార్టీ మీద నిందలేసుకుంటా, వాళ్ళ మీద బట్టగాల్చి మీదేసుకుంటా, వాళ్ళు ఏం చేసిండ్రు, ఏం చేయలేరు, అప్పులు చేసిండ్రు, అట్లా ఇట్లా అని చెప్పేసి ఎల్లదీసినాము. ఇంకా ఉన్నది 2.5 ఏళ్ళ పొద్దున్నది మనకు. ఈ 2.5 ఏళ్ళ పొద్దుల ప్రజల మీద దృష్టి పెట్టాలి, పాలన మీద దృష్టి పెట్టాలి, పనికిరాని ముచ్చట్లు మాట్లాడద్దు, అసెంబ్లీకి ప్రిపేర్ అయ్యి రాండ్రి అని చెప్పేసి మాట్లాడిండు. అబ్బా సాయి సంసారి రచ్చిదొక్క అన్నట్టు రేవంత్ అన్నకు బాగానే జ్ఞానోదయం అయింది. ఈ 2.5 ఏళ్ళ పొద్దుల మేము ఈ కాలయాపన చేసినామని చెప్పేసి అర్థమైంది. పాపం ఇక మీదనైనా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ వీటి మీద దృష్టి పెడతారు, ప్రజలలోకి పోతారు, ప్రజలలో తిరుగుతారని అనుకున్నాం. అట్లా కాదు. నిన్న అసెంబ్లీలో మాటలు మాట్లాడే వరకు ఒక్కసారి చక్కెర వచ్చినంత పని అయిందో నిజం. ఈయన అసెంబ్లీ సమావేశాలు ఏడ చూసిండ్రు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నది దేనికోసమని చూసిండ్రు, అసలు ఎవరి తరపున ప్రశ్నిస్తున్నారని చూసిండ్రు, ప్రజలకు ఏం కావాలని చూసిండ్రు, విద్యార్థుల గురించి ప్రశ్నించిర్రా, లేకపోతే 6 గ్యారంటీల గురించి ప్రశ్నించిర్రా, రైతుల గురించి ప్రశ్నించిర్రా, నిరుద్యోగుల గురించి ప్రశ్నించిర్రా, మోడల్ స్కూల్స్ ఉద్యోగులు టీచర్ల గురించి ప్రశ్నించిర్రా, దేని గురించి ప్రశ్నించిర్రని ఈయనకి ఏం తెలుసని మాట్లాడతారు చెప్పుండ్రి. ఒకవేళ తెలిసినా ఆన్సర్ ఇవ్వడానికి ఒక్క ఆన్సర్ కూడా రేవంత్ రెడ్డి దగ్గర లేదు. మూసీ సుందరీకరణ అంటే దాని మీద ఆన్సర్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి దగ్గర ఆన్సర్ లేదు. హైడ్రా కూల్చివేతల మీద ఆన్సర్ లేదు. ఎందుకంటే ముందుగాలనే హైడ్రా మీద అది విధ్వంసాన్ని కూడా అందంగా చూపెట్టే ప్రయత్నం చేసిండు. 2047 విజన్ అట. మోడీ బాటలోనే రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడు. 2047 విజన్ అని చెప్పేసి పెట్టుకొని పోతా ఉన్నాడు. అయితే ఇక్కడ వీధి దీపాలు వేసే దిక్కు లేదు కానీ 2047 విజన్ అట. ఏమన్నా బుగ్గలు ఎలగకపోతే బుగ్గలేసే దిక్కు లేదు, గ్రామ పంచాయతీకి నిధులు ఇచ్చే దిక్కు లేదు, గ్రామ పంచాయతీలలో చెత్త తీసుకుపోయే ట్రాక్టర్లలో డీజిల్ లేదు. ఇంకా ఈయన విజన్ గురించి మాట్లాడితే వీధి దీపాలు వేసే దిక్కు లేదు కానీ విజన్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయిండ్రు. అండ్ కేటీఆర్ మీడియా పాయింట్ దగ్గర చిచ్చాట ఏర్పాటు చేసిండ్రు. రైట్, ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏమడుగుతుండ్రు, ప్రజలు ఏమడుగుతుండ్రు, ఒక్క సమాధానం నాకు చెప్పుండ్రోల్లా. ఎంఆర్ మీడియా తెలంగాణలో ఈ వీడియో చూసేటోళ్ళందరూ కింద కామెంట్లలో పెట్టుర్రు ప్లీజ్. అట్లనే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని ఏమడుగుతుండ్రు, ఈ కాంగ్రెస్ పార్టీని ఏమడుగుతుండ్రు? అల్లా 6 గ్యారంటీల గురించి అడుగుతుండ్రా, లేకపోతే కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు అని అడుగుతుండ్రా? రేవంత్ రెడ్డి మాటలకు వంత వాడేటోళ్ళు కూడా ఇలా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు వంత వాడుతూ ఉన్నారు, ఎందుకు అది చేస్తూ ఉన్నారో అర్థమైతలేదు కానీ రేవంత్ రెడ్డి మాటలకు వంత వాడేటోళ్ళు కూడా ఇలా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మేధావుల మౌనము చాలా ఏమంటారు అనార్థాలకు దారితీస్తుంది. ఇలా రేవంత్ రెడ్డిని 6 గ్యారంటీలు అడుగుతుండ్రా, కేసీఆర్ అసెంబ్లీ నుంచి ఎందుకు వస్తలేరు, అసెంబ్లీకి ఎందుకు వస్తలేరు అని అడుగుతుండ్రా? ప్రజలకు అర్థమైపోయింది. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నప్పటికి కూడా అంతెందుకొల్లా వచ్చి రాగానే ఫామ్ హౌస్ పాలన బాగున్నదా, ప్రజాపాలన బాగున్నదా అంటే 72% మార్కులు అది అధికారిక కాంగ్రెస్ ట్విట్టర్ అఫీషియల్ పేజీలో పెట్టుకుంటే 72% మార్కులు ఫామ్ హౌస్ పాలనకే పడ్డాయి. 72% ఫామ్ హౌస్ పాలనకే జయగొట్టిరు జనం. ఎందుకంటే ఫామ్ హౌస్లో ఉన్నప్పటికి కూడా పథకాలు ప్రజలలోకి పోయినాయి. కేసీఆర్ ప్రజలలోకి పోకపోయినప్పటికి కూడా ప్రజలకి ఇంటింటికి ప్రతి గడప గడపకు అంజన్న గుడి లేని ఇల్లు ఉన్నదా, కేసీఆర్ పథకం అందని అంజన్న గుడి లేని ఊరు ఉన్నదా, కేసీఆర్ పథకం అందని గడప ఉన్నదా అని చెప్పేసి ఇక్కడ కేసీఆర్ పథకాలు అందని ఏ గడప కూడా లేదు. ప్రతి ఒక్క గడపకు ఏదో ఒక పథకం చేరింది. కళ్యాణ లక్ష్మి రూపంలోనా, ఆసరా పెన్షన్ రూపంలోనా, బీసీ బంధు రూపంలోనా, దళిత బంధు రూపంలోనా, గొర్రెల పంపిణీ రూపంలోనా, లేకపోతే చేపల పంపిణీ కార్యక్రమం రూపంలోనా, సబ్సిడీల రూపంలోనా, ఇట్లా ఎన్ని విధాలుగా చూసుకున్న కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, ఇట్లా ప్రతి ఒక్క పథకము ప్రతి ఒక్క గడపకు చేరింది. ఏదో ఒక పథకం కంపల్సరీ అయితే చేరింది. కేసీఆర్ ప్రజలలో తిరగకపోయినప్పటికి కూడా ప్రజలకు కావాల్సింది ఏంది, సంక్షేమం కావాల్సుకొని పోర్ట్రేట్ చేసింది తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డిని ఏమడుగుతున్నారు, ప్రజలు పథకాలు అడుగుతుండ్రు, 6 గ్యారంటీలు అడుగుతుండ్రు, ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచమని అడుగుతుండ్రు, రైతు బంధు వేయని రైతన్నలు రైతు బంధు కావాలని అడుగుతుండ్రు, 2 లక్షల ఉద్యోగాలు అడుగుతుండ్రు. నిరుద్యోగులు సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పినవు.
ఇవ్వడుగుతుండ్రు కదా ప్రజలు. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు 3 నెలల నుంచి జీతాలు లేవని చెప్పేసి జీతాలు అడుగుతుండ్రు కదా. మోడల్ స్కూల్స్లో పనిచేసే టీచర్లు జీతాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రిటైర్మెంట్ ఎంప్లాయీలు ఎవరైతే ఉన్నారో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవ్వడుగుతుండ్రు కదా ఇలా నీ ప్రభుత్వాన్ని, ఇవ్వడుగుతుండ్రు కదా ఇలా నీ ప్రభుత్వాన్ని ఈ విధంగా నిలదీస్తూ ఉన్నారు కదా. కేసీఆర్ ఎందుకు రాలేదని చెప్పేసి నిలదీస్తలేరు నీ ఎమ్మెల్యేలు జనాలకు పోతే. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అని చెప్పేసి నిలదీస్తలేరు నీ మంత్రులు జనాలకు పోతే. నువ్వు ఇస్తాన 6 గ్యారెంటీలు ఏమైనాయి? ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి శాసనమండలి చైర్మన్ ఎవరైతే ఉన్నారో గుత్తా సుఖేందర్ రెడ్డి ఒప్పుకుంటున్న ముచ్చట. ఇలా తొక్కుకుంటా మళ్ళా వస్తా బిడ్డ అని చెప్పేసి మాట్లాడతాను. ఎవరిని తొక్కుకుంటూ వచ్చినావు నువ్వు? వచ్చినాక తొక్కుతున్నావు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తొక్కుతున్నావు, బరాబరు తొక్కుతున్నావు. ఇలా బరాబర్ అందుకే బాగా కోపం వచ్చి నీకు తొక్కుకుంటా వచ్చినా అని చెప్పేసి మాట్లాడతాను. అసలు నల్లమల్ల అడవులకు నీకు సంబంధమే లేదని చెప్పేసి దాసోజు శ్రవణ్ చెప్పిండ్రు. ఎటు చూసుకున్నా 2 గంటల తొవ్వా. ఇలా ఎవరిని తొక్కుకుంటూ వచ్చినావు? నీ పార్టీ సీనియర్ నాయకులను తొక్కుకుంటూ వచ్చినావు. చీమలు పెట్టిన పుట్టలో పాముల కీరవైనట్లు అన్నట్లు, పామరుడు దాచిన బంగారం పరుల పాలగునన్నట్లు మొత్తం మీద ఎల్లా పాపం వాళ్ళు పెట్టుకున్న పుట్టలో వచ్చి నువ్వు దూరినవు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెడతా ఉన్నావు, గోస పెడతా ఉన్నావు, అరిగోసలు పుచ్చుకుంటా ఉన్నావు. అప్పుడు వాళ్ళని తొక్కుకుంటా వచ్చినావు మీ సీనియర్ నాయకులను. ఇలా తెలంగాణ ప్రజలను తొక్కుతా ఉన్నావు, తెలంగాణ రాష్ట్రాన్ని పాతాళానికి వేసి తొక్కుతా ఉన్నావు. ఏ రంగంలో ఇలా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఉన్నది, ముందటికి అడిగేస్తా ఉన్నది? మీ అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ వేదికగా మీ మంత్రులు చెప్తున్న ముచ్చట్లకు, నువ్వు చెప్తున్న ముచ్చట్లకు పొంతన పోలిక లేకుండా పోయింది కదా రేవంత్ అన్న. ఫర్ సపోజ్ ఐటీ ఎగుమతుల విషయం చూసుకోవచ్చు, ఐటీ ఉద్యోగాల విషయం చూసుకోవచ్చు, ఆర్టీసీకి బిల్లుల విషయం చూసుకోవచ్చు. ఒక్క లెక్కనన్నా పొంతనున్నదా? ఎవరికి ఇష్టం వచ్చిన లెక్కలు వాళ్ళే చెప్తారు. ఇలా ప్రజలకు అడగాల్సింది, ప్రజలు అడిగేది అవి కదా. ప్రజల సమస్యల మీద మాట్లాడమంటే నీ దగ్గర సమాధానం లేవు, శుష్కప్రియాలు శూన్య హస్తాలు అన్నట్లు. ఇప్పుడు నీ దగ్గర సబ్జెక్టు లేనప్పుడు, నీ దగ్గర సమాధానం లేనప్పుడే నువ్వు వ్యక్తిగత దాడికి దిగుతామని అందరికీ తెలుసు. అసెంబ్లీలో కూడా గదే నిరూపించుకున్నావు. ఏమిటికొచ్చిన సింగారం అది? ఏమన్నా అక్కర ఉన్నదా? ఏమన్నా పాయిది ఉన్నదా? నువ్వు తొక్కుకుంటా వచ్చినా అని చెప్తున్నావు కదా. వాళ్ళని దొక్కుకుంటూ వచ్చినావు, ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని దొక్కుతున్నావు. హైడ్రాతోని పేదల ఇండ్లు ఊలగొట్టి పేదలను అడగంటిలా చేసినావు. వెలుగుమట్లలో ఇండ్లు కూలగొట్టి వాళ్ళ నాగం చేసినావు. లగచెర్లలో భూములు గుంజుకొని పాపం ఆ రైతులను 35 రోజులు జైల్లో పెట్టి వాళ్ళను తొక్కినవు, ఆగం చేసినావు. 4000 పింఛన్ అన్నావు, 2500 రూపాయలు అన్నావు. ఇలా 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన నేనని చెప్పేసి సింగారానికి చిలక పలుకులు పడకపడుతుంది. అసెంబ్లీ వేదికగా చిలక కొట్టుడు కొట్టినట్టు చిలక పలుకులు వలకబడుతుంది. 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన అని చెప్పేసి ఎంత ముద్దుగా చెప్తున్నావు రేవంత్ అన్న. మరి అదే 3,47,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల 3 నెలల పొద్దుల నేను చేసిన అని చెప్పినప్పుడు దేనికి ఖర్చు పెట్టినావు, ఏ రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టినావు అని కూడా చెప్పచ్చు కదా. ఆ 3,47,000 కోట్ల రూపాయల అప్పుల లెక్కలు కూడా చెప్పచ్చు కదా. ఏడ ఖర్చు పెట్టినావు, ఏ జోర సంచులలో దాపెట్టినావు, ఏ భారదాన్లలో దాపెట్టినావు, ఏ కాంట్రాక్టర్లకు ఇచ్చినావు, ఏ కమిషన్లు దొబ్బుకున్నావు, నీ మంత్రులు ఏ పాటి దొబ్బుకున్నారు అనేది కూడా చెప్పచ్చు కదా. కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అప్పుల కూప అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా. ఇలా అప్పుల కుప్పగా మారుస్తున్నది నువ్వు, ఇంకా మార్చేది కూడా నువ్వు. 2 సంవత్సరాల 3 నెలలనే 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసినావంటే ఇంకా 2 సంవత్సరాలల్లో ఇంకో 3,50,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకురావని నమ్మకం ఏంది? మొత్తం 6,50,000 కోట్ల రూపాయల అప్పులు తెలంగాణ రాష్ట్ర ప్రజల 7 లక్షల కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్ల పొద్దుల తెలంగాణ ప్రజలను ఎత్తి మీద పెడతావా? పార్లమెంటు వేదికగా కాగు నివేదికల ప్రకారము కేసీఆర్ చేసిన అప్పు 3,28,000 కోట్ల రూపాయలు మాత్రమే 10 ఏళ్ల పొద్దుల. ఇలా 10 ఏళ్ల పొద్దుల 3,27,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి కాగు నివేదికలు చెప్తాయి, పార్లమెంటు నివేదికలు చెప్తాయి. మరి ఇలా నువ్వేం చేస్తున్నట్టు? ప్రాజెక్టులు కట్టిండ్రు,
అప్పులు చేసి పథకాలు అందించిండ్రు, సంక్షేమ పథకాలు అందించిండ్రు, రైతన్నలకు 24 గంటల కరెంట్ ఇచ్చిండ్రు. ఇలా కరెంటును కూడా ఉద్దర తీసుకోవాల్సిన పరిస్థితి, అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి కల్పించినవు నువ్వు తొక్కుకుంటా 2029 లక్షడు కాదు. ప్రజలు మంగళారతులు పట్టాలంటే కేసీఆర్ కంటే 100% కాదు, 1000 వాళ్ళు నువ్వు మంచి చేసి చూపెట్టు. కేసీఆర్ కిట్ ఇచ్చిండు, న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు, దానికంటే బెటర్గానే వేదన ఇచ్చి చూపెట్టు. ఉన్నది బంద్ చేస్తేవి. కేసీఆర్ 1000 రూపాయలు పింఛన్ చేసిండు, 2000 పింఛన్ చేసిండు, 200 ఉన్న పింఛన్ని నువ్వు 4000 చేస్తా అని చెప్పినావు, దాన్ని చేసి చూపెట్టు. తెలంగాణ తలసరి ఆదాయంలో నెంబర్ 1గా నిలబడ్డది. కొన్ని రాష్ట్రాలను ఇంకా ముందడికి దాటేసిపోయేటట్లాగా నిలబెట్టు. ఐటీ ఎగుమతులు, ఐటీ రంగంలో పరిశ్రమలు వచ్చేటట్టు, పెట్టుబడులు వచ్చేటట్టు చేయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆకాశాన్ని అంటేటట్టు చేయి. రైతుల జీవితాలలో మార్పులు తీసుకురా. ఇత్తన్న 15,000 రూపాయలు విడత తప్పకుండా. ఇంకా రైతు భరోసా ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా దానికన్నా వీళ్ళు ధన్యవాదాలు చెప్పాలని చెప్పేసి మాట్లాడుతున్నావు. అవ్వ అనిపించింది, సిగ్గనిపించింది సార్వారు మాట్లాడుతూ ఉంటే. నిన్న యాడిచ్చినావు రైతు భరోసా, యాడిచ్చినావు? ఓహో రైతు భరోసా ఇయ్యలేదని తువ్వాల ఇటుక బిడ్డ పెట్టి కొడతారని చెప్పేసి ముందుగానే జబ్బలు దరుచుకున్నాం అన్నట్టు. ఎంత ఘోరం, ఎంత దారుణం ఇది. తొక్కుకుంటచ్చుడు కాదన్నా, ప్రజల జీవితాలను తొక్కుకుంటచ్చుడు కాదు. ప్రజల జీవితాలలో ఏ మార్పు తీసుకొస్తానచ్చినవో గా మార్పు తీసుకురా. ఏ మార్పు కాదు ప్రజలకు కావాల్సింది, ఆగం చేసుడు కాదు ప్రజలకు కావాల్సింది. మోసపోతే గోసపడతామని చెప్పేసి కేసీఆర్ చెప్పిన సామెతను నువ్వు ఇలా నిజం చేస్తూ పెడతా ఉన్నావు. తెలంగాణ ప్రజలు 100కు 80% రియలైజ్ అయ్యారు. నీకు కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లేసి గెలిపించిన వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు. ప్రజలు ఆకాశం దిక్కు చూడాల్సిన పరిస్థితి. గురుకుల విద్యార్థుల గురించి మాట్లాడినావా, రైతుల గురించి మాట్లాడినావా, రిటైర్డ్ ఎంప్లాయీల గురించి మాట్లాడినావా? ఏమిటికి అక్కర పడ్డది నువ్వు మాట్లాడిన ముచ్చట? ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, అవి ఒకసారి ప్లే చేసుకుందాం మనం. ఇగో నేను అందుకే ఈరోజు వికసిత్ భారత్ 2047 ప్రధానమంత్రి గారు దేశం కోసం ప్రణాళికలు చేస్తే తెలంగాణ రైజింగ్ 2047 ప్యూర్ అండ్ రేర్ పాలసీలతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చిందంటే ప్యూర్ రేర్ అట. ప్యూర్ రేర్ ఇవేవి కావు. 2047 కాదు కదా, వీధి దీపాలు వేసేది కూడా లేదు ఈ సర్కార్లో. ఆగం మొత్తం వ్యవస్థ. ఏ సబ్బండ వర్గాల ప్రజలు, ఏ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఇలా సంతోషంగా ఉన్నారో రేవంత్ రెడ్డి చెప్పగలగాలి, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పగలగాలి. జబ్బలు జరుచుకున్నాడు కాసారు, మీరే ప్రజల దగ్గరికి పోండి, ప్రజలల్లో తిరుగుండ్రి, అర్థమవుతుంది మీకు. బందోబస్తు ఏర్పాటు చేసుకొని పోలీసు పహారా పెట్టి అజ్జేసుడు కాదు. పైసలు ఇచ్చి కొట్టేసుకుంటారు కదా క్యాష్ డౌన్ వారి గారు పెట్టగానే లైక్ కొడితే 10 రూపాయలంట, కామెంట్ చేస్తే 100 రూపాయలంట, పొగుడితే 1000 రూపాయలంట. ఇది నగదు నజరాన పథకం పెడితే ఏమొస్తుంది అధ్యక్ష? ఎంతకి రాజుల దగ్గర ఉండేటోళ్ళు పట్టరాజులు అని పొగిడేటోళ్ళు రాజా ఓహో రాజా ఆహా అని. ఇప్పుడు ఆ బంట్రోజుల సంగపోళ్ళు కొత్త చిక్కుల పడ్డాడు. ఆ బంట్రోజుల సంగపోళ్ళు రేవంత్ రెడ్డి మీద ఫైర్ అవుతా ఉన్నారు, గుస్సా అవుతా ఉన్నారు. ఇలా పాపం ఆ లైకులట కొట్టిపాడు కాన్రి, ఈ రేవంత్ అన్న వీడియోలకు ఆ లైకులట కొట్టిపాడు కాన్రి, ఆ లైకులు ఆ షేర్లు అన్న కొట్టిపాడు కాన్రి. ఇప్పుడు ఒక్కసారి మనం చూడనీకే అది అవుతుంది, కానీ పాపం బాగా నాదాన అవుతాడు రేవంత్ అన్న. ఆ లైకులు షేర్లు వస్తలేవు, నేను మాట్లాడితే వ్యూస్ వస్తలేవు అని చెప్పేసి బాగా నాదాన అవుతాడు. ఇక లైకులు షేర్లు అట కొట్టిపాడు కాన్రి. ఇవన్నీ కలిపితే 3,47,000 పైసలు ఇచ్చి కొట్టేసుకుంటు. ఇవన్నీ కలిపితే 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. ఎప్పటి నుంచి? 1/12/2023 నుంచి అధ్యక్ష. బాగా సభ్యులందరూ వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్ల అధ్యక్ష. మేము తెచ్చిన అప్పుతో అంటే అధికారిక లెక్కలే ఉన్నాయి అంటే ఇంకా అనధికారిక లెక్కలు దాదాపు 4 లక్షల కోట్లు దాటినాయేమో అని నా అనుమానం. మరి ఈ 3,47,000 కోట్ల రూపాయల అప్పులల్లా ఏం చేసిండ్రు?
తెలంగాణ ప్రజలకి ఏ మొరగ పెట్టిండ్రు? గిటున్న పుల్ల గట్టేసిండ్రా, కొత్త బిల్డింగులు కట్టిండ్రా, భవనాలు కట్టిండ్రా, శంకుస్థాపనలు చేసిండ్రా, ఏం చేసిండ్రా అనేది కూడా లెక్కలు బయట పెడితే బాగుంటుంది రేపటి అసెంబ్లీ సమావేశాలల్లా. రైట్. అధ్యక్ష అధ్యక్ష బరాబర్ అన్నందుకే తప్పుకుంటే నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. అల్లం తప్పగా రాలే, అడుక్కోవాలి, కాలు పట్టుకొని రాలే, నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. బరాబర్ మళ్ళా చూసుకుందాం 29లో తొక్కకపోతే చూడండి, 29 మొత్తం పెట్టిరండి, మొత్తం కట్టగట్టుకోండి, 29లో కూడా తొక్కకపోతే చూడు. ఇదేనా సవాల్ రాసి పెట్టుకోండి, ఇదేనా సవాల్ రాసి పెట్టుకోండి. ఎట్లా గెలుస్తాయో నేను చెప్తా. ఈ ఏతులకి పొంకణాలకైతే ఏమీ లేవు. పొంకణాల పోతిరెడ్డికి 3 ఎడ్లు 36 దొడ్లు అన్నట్లు నువ్వేం చేసినావని ఏ ముఖం పెట్టుకొని వేస్తారు ప్రజలు ఓట్లు. ఇంకా తెలంగాణ ప్రజలకు ఒక ముచ్చట చెప్తాను నేను. రేవంత్ అన్న సవాల్ ఇసిరిండని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మాత్రం గెలిపిస్తే మాత్రం తెలంగాణ ప్రజలంటే మన కర్మ మనం గురవాల్సిందే. ఇక అంటే మన బాధలు మనం పడాల్సిందే, మన కష్టం మనం పడాల్సిందే. ఇప్పుడు ఎన్ని బాధలు పడుతున్నాం, ఎన్ని కష్టాలు పడుతున్నాం అందరికీ తెలుసు. మా రేవంత్ అన్న సవాల్ ఇసిరిండు, ఆ సవాళ్ళు నిలబెట్టేందుకు మేము కష్టపడాలి ఓటేయాలంటే మాత్రం ఇక మన భవిష్యత్తును, మన తలరాతను ఆ దేవునితో కూడా కాదు మార్చుడు. అట్లా అయిపోతుంది తెలంగాణ రాష్ట్రం పరిస్థితి. రైట్. తొక్కుకుంటా వచ్చినా అన్నాడు కదా. అయితే ఈ తొక్కుకుంటా వచ్చిన దానికి ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతా ఉన్నదల్లా. ఆ వీడియో నేను ప్లే చేస్తా కానీ, అయితే తొక్కుకుంటా వచ్చిన అంటుండి. రాహుల్ గాంధీ వచ్చిండు, సోనియా గాంధీ వచ్చింది, ప్రియాంక గాంధీ వచ్చింది, మల్లికార్జున ఖర్గే వచ్చిండు, కాంగ్రెస్ పెద్ద నాయకులు అగ్రనాయకులు వచ్చిండ్రు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వచ్చిండు, ఇక సిద్ధరామయ్య వచ్చిండో లేదో యాది లేదు కానీ వీళ్ళందరూ వచ్చి నేను చెప్తే నమ్ముతలేరు అని చెప్పేసి వీళ్ళతోని హామీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రకటింపజేసిండ్రు. రైతు డిక్లరేషన్ అన్నారు, నిరుద్యోగ డిక్లరేషన్ అన్నారు, యూత్ డిక్లరేషన్ అన్నారు, ఇట్లా బీసీ డిక్లరేషన్ అన్నారు, ఇట్లా ఎన్నో విధాలుగా చెప్పుకుంటూ పోయిండ్రు. ఇలా ఏ డిక్లరేషన్ ముచ్చట లేదు, 6 గ్యారెంటీలకు చట్టబద్ధత లేదు. నేను చెప్తే నమ్మరు నన్ను అని చెప్పేసి గాంధీలను పట్టుకొని వచ్చి అందరితోని నువ్వు అబద్ధపు హామీలు ఇప్పించి 1.8% ఓటు షేర్తో గెలిచిండు. తేడా గంతే, అంతకు మించి ఏమీ లేదు. అంత పెద్దగా తేడాతో మాత్రం ఏమి గెలవలే. రైట్. ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఇది కథ ఒకసారి చూడు. బరాబర్ అన్నందుకే తప్పుకుంటే నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. అల్లం తప్పగా రాలే, అడుక్కోండి. ఇది అది సోనియా గాంధీ కాళ్ళు మొక్కిండ్రు చూడుండ్రి ఆ వీడియో. ఇక మరి ఆడ ఏం జరిగింది ఏం కథ తెలియదు కానీ ముఖ్యమంత్రి పదం మాత్రం రేవంత్ రెడ్డికే ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇచ్చినందుకు మూటలు మాత్రం బరాబరు మోస్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే వార్తలు చక్కర్లు కొడతావు. ఇది కథ. తొక్కుకుంటా కాదన్నా రేవంత్ అన్న, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి, ప్రజలే మంగళారతులు పడతారు. ప్రజలకు 420 హామీలు ఇచ్చినావు, 6 గ్యారంటీలు ఇచ్చినావు, ప్రజలకు ఏ విధమైన ప్రజాపాలన అందిస్తానో, ఏ విధంగా పేదల ప్రభుత్వం కొలువు తిరిగిందని ఇప్పటికీ ట్విట్టర్లో పిన్ను చేసి ఉంటుంది. నువ్వు పేదల ప్రభుత్వమా ఏం కథనో తెలియదు కానీ ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొడుతున్నా అని చెప్పేసి మొన్న అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటే చుట్టూ ఫెన్సింగ్ వేయించుకుంటా ఉన్నాడు, కంచెలు వేయించుకుంటా ఉన్నాడు. ఇక ఇది కథ. నువ్వు తొక్కుకుంటా రానవసరం లేదు. ప్రజలు మంగళారతులు పట్టాలంటే నువ్వు హామీలు అమలు చేయాలి. ప్రజలకు ఎటువంటి కష్టం లేకుండా కడుపులో పెట్టుకొని చూసుకోవాలి, కడుపులో సల్లగదలకుండా చూసుకోవాలి. ప్రజలను ఉపాధి కల్పించాలి, పథకాలు అందియాలి, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేలాగా చేయాలి, ఆర్థిక అభివృద్ధి రంగంలో ముందడికి పోవాలి. మైనస్ కదా, వరుసగా 4 నెలలు ప్రతిద్రవ్యోల్బణంలో పడిపోయింది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక మొత్తం ఇట్లా మాట్లాడి ఇజ్జత్ మొత్తం తీసుకున్నాడు నిన్న రేవంత్ అన్న అని చెప్పేసి ముచ్చట్లు పెట్టుకుంటారు జనం.